దువ్వాడ శ్రీనివాస్ వైఫ్ ఆఫ్ దువ్వాడ వాణి. సో నెక్స్ట్ స్టెప్ దువ్వాడ శ్రీనివాస్ వైఫ్ ఆఫ్ దివ్వల మాధురి అనొచ్చా? లేదు లేదు, నాకు అమ్మాయికి ఉన్నది ఏంటంటే కష్టంలో నాకు ఈ 2 ఏళ్ళు ఎవరు పట్టించుకోనప్పుడు భోజనం, నా సమస్య, నా కష్టాలని ఆమె దగ్గరుండి చూసింది. సమాజం ఆ విషయాన్ని ఎవరు కూడా పరిగణలు తీసుకో. ఒక సంపన్న కుటుంబం చెందిన లైమ్లైట్లో ఉన్న ఎమ్మెల్సీ మీరు, పిల్లలు ఇద్దరు కూడా మేజర్సు, డాక్టర్సు, ఇంటెలెక్చువల్స్, వాళ్ళకి సమాజం మీద అవగాహన ఉంది. అటువంటి తరుణంలో ఆమె క్యారెక్టర్ని ఏ విధంగా సమాజంగా పరిచయం చేయబడి? ఈ నిర్ణయం నేను ఆమె కలిసి కలవటం, క్యాంపులు వెళ్ళటం, గుళ్ళకి వెళ్ళటం, ఆమె నాకు వంట తయారు చేసి పెట్టడం, ఇది మంచిదని నేను అంటోలా. తప్పే, సమాజానికి ఇది వ్యతిరేకమే, ఇట్ ఈస్ మోరల్గా వ్యతిరేకమే. ఆమెకు కానీ నాకు కానీ ఏ జీవితానికి కానీ ఇది సందేశంగా తీసుకోమని నేను ఎవరికి చెప్పట్లా. నా జీవిత పరిస్థితులు, నా కుటుంబ పరిస్థితులు నాకు అలా దాపురించాయి. ನನಗೆ చెప్పాను ప్రెస్ మీట్లో, నందమూరి తారక రామారావు గారు ఈ భూమి మీద ఒక దేవుడు, అతను కారణజన్ముడు. లక్ష్మీ గారి పార్వతి గారికి చేసుకున్నారంటే ఆయనకు అవసరమా? గతి లేక అంటే ఏంటి దాని అర్థం? ఆఖరి స్థితిలో ఒక సహకారం చేయుతుండే మనిషి కావాలని ఆయన చేసుకున్నారు తప్ప ఇంకే అవసరాల కోసం కాదన్నది అర్థం చేసుకోవాలి మనం. అలాగే అతనితో నేను ఉదాహరణ పోల్చుకోవడం కాదు, ఆయన దైవస్వరూపుడు, ఆయన నాకు ఇష్టం, నేను ఆయన అభిమాని. ఇప్పుడు పరిస్థితులు, పరిణామాలు మీకు అలాంటి సందర్భం తెచ్చాయి. కానీ ఈ విషయం సమస్య నుండి బయటపడడానికి ఒక మార్గం అంటూ సద్మార్గం ఎతికే పరిస్థితి. వాళ్ళతో మీకు విభేదం ఉన్నప్పుడు వారికి కావాల్సినటువంటి ఏవైతే ఆశలు కావచ్చు, మీ గురుతర బాధ్యత నిర్వర్తించిన తర్వాత ఆమెకు కూడాను ఈరోజు ఆమె కష్టాల్లో ఉంది. మీ వైఫ్ అండ్ హస్బెండ్ వల్లే ఈరోజు ఆమె తాలూకా క్యారెక్టర్ మీద మచ్చపడింది. వాళ్ళ భర్త వదిలేశారు, కుటుంబ సభ్యులు కూడా ఆవిడని పెడమకం పెట్టిన నేపథ్యంలో ఆవిడ ఈ పొడం మీద ఉండడానికి మీరు పరోక్షంగా దోహదపడ్డారు. ఆవిడకు ఒక పునర్జన్మ లభించింది అనుకోండి. దానికి ఒక సిస్టమేటిక్గా వెళ్ళుంటే ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ ఇటువంటి చిక్కుల్లో ఇరుక్కుండేవారు కాదేమో. సిస్టమేటిక్ అంటే నాకు పరిస్థితులు అలా దాపరించాయి. ఎందుకంటే నాకు ఏ తోడు ఎవరు లేరు. అందరూ అనుకుంటారు దువ్వాడ శ్రీనివాస్ గట్టిగా మాట్లాడతాడు, ప్రశ్నిస్తాడు, తిరగబడతాడు, వాయిస్ పెద్ద, ఎస్ గుండె ధైర్యం ఉంది. కానీ ఇంట్లోకి వస్తే సమస్య ఉంది. ఈ సమస్యకి ఏం చేస్తాను? ఎవరో ఇప్పుడు ఆ పాప వండి పెడితేనే నేను తింటాను, వండి పెట్టకపోతే నేను వండుకోగలనా? ఎవరో ఒక మనిషి ఉండాలి కదా, ఎన్నాళ్ళు వండి పెడుతుంది. అలాగే ఆ దగ్గరుండి ఆర్గనైజ్ చేసి నాకు చేసింది. ఒకటి, అమ్మాయితో నాకు సంబంధం లేదని నేను చెప్పను, మేము తిరగలేదని నేను చెప్పను, మేము గెలిసాము, తిరిగాము, అన్నీ ఉన్నాయి. అలానే మాలో వివాహం జరగలేదు, చట్టపరమైన వ్యతిరేకమైన పనులు మేము ఏం చేయలేదు, చేయం కూడా. కలిసి ఉన్నాం అంతే. జీవితం ఎలా ఉంటుందో, భగవంతుడు ఎలా నిర్ణయిస్తాడో, కాలం ఎలా నిర్ణయిస్తుందో నాకు తెలియదు. మీరు నిర్ణయం కోసం వెయిట్ చేసే లోపు మీ నిర్ణయం కోసం ప్రపంచం ఎదురు చూస్తుంది. ఈరోజు మీ భార్య పిల్లలు కూడా ఎదురు చూస్తుంది. భార్య విషయంలో ఒకటే నిర్ణయం తీసుకున్నాను. ఇంత టార్చర్ 30 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు మీడియాకి మీకు చెప్పిన ఈ టార్చర్ అనుభవించిన తర్వాత, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినా నాకు సుఖం ఉండదు. మళ్ళీ చంపే ప్రయత్నాలు ఉంటాయి, మళ్ళీ వ్యక్తిత్వ హననం ఉంటుంది, మళ్ళీ అవమానాలు ఉంటాయి, మళ్ళీ సేమ్ లైఫ్. ఎన్నాళ్ళు ఉంటాను, ఎప్పుడు చంపేస్తారో నాకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మేము ఇప్పుడు. ఈ తక్కువ ఎంతవరకు ఉంటానో నాకు తెలియదు. వయసు కూడా 58 సంవత్సరాలు. కానీ 30 ఏళ్ళ వివాహ జీవితంలో వాణిని పక్కన పెడితే 2 పిల్లలు ప్రాణంగా ప్రేమించారు. వాళ్ళు మంచి భవిష్యత్తు ఇచ్చిన ఒక మంచి తండ్రిగా కూడా పేరుగాంచారు. వాళ్ళ గురించైనా కూడా మీ నిర్ణయంలో మార్పు ఉండదు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈరోజు నేను ఏం తీసుకున్నానంటే నిర్ణయం, ఇంత జరిగిన తర్వాత మరి సుఖం లేదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు గివ్ డివర్స్ ఇచ్చేస్తున్నాను. దానికి సంబంధించిన ఏర్పాట్లను జరిగిపోతున్నాయి. అలా అని నా పిల్లలకి అన్యాయం జరగనివ్వను. ఈగ వాలదు. ఈ నాన్న ఎప్పుడు ఉంటాడు వాళ్ళకి. ఈ నాన్న బతికున్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు నా 2 పిల్లలకి గొడుగై కాస్తాడు. వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇస్తాను. పెద్ద బాబుకి పెళ్లి చేశాను, ఇంకా నేను ఆమెకి కొంత సహకరించాలి, చేస్తాను. అలాగే రెండో పాపకి పెళ్లి గ్రాండ్గా చేస్తాను. పీజీ చదువుతుందంటే పీజీ చదివిస్తున్నాను. ఏం కావాలంటే అన్నీ నాన్న చేస్తాడు. ఎక్కడ లోటు ఉండదు. నేను నాన్నే కదా. మీరు ఇప్పుడు ఆ పిల్లలు విషం నింపేయడం వల్ల వాళ్ళ బుర్రల్లో వాళ్ళ మాట తీరు అలాగుంది. కానీ వాళ్ళు అలా అనరు, అలా అనేవాళ్ళు కారు, వాళ్ళకి తెలియదు. పాపం ఆ విషయంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. విషం పోసింది వాళ్ళ నాన్న వాణికి ఎలా పోసాడో రాఘవరావు వాణికి వెళ్ళి పిల్లలకు పోసారు. ఆ విషయమే అందులో ఉంది. నేనేమంటానంటే ఎప్పటికేం తెలుసుకుంటారు. నేను అప్పుడు భూమి మీద ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మా నాన్నకి మేము పొరపాటు చేసాం, తప్పు చేసాం, సమాజంలో అభాస్పాలు చేసాం, అవమానం చేసాం. తల్లి తండ్రి మధ్య 1,00,000 వ్యవహారాలు ఉంటాయి. పిల్లలు ఇన్వాల్వ్ అవ్వరు సాధారణంగా. మా నాన్న మా అమ్మ మాకెందుకు అనుకుంటారు. అమ్మ ఒకటే నాన్న ఒకటి అనుకుంటారు. ప్రశ్నించరు.
ప్రశ్నించారు. అది వాళ్ళు కాదు, ప్రశ్నింపజేసింది. కాబట్టి తనకి డివర్స్ ఇచ్చేసి పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకుంటాను. అందులో డాకా రానివ్వను. మొన్నటి వరకు 8వ తారీఖు వచ్చారన్నారు కదా, 7వ తారీఖు మెసేజ్ ఇది డబ్బులు పంపించాను, ఫోన్పే చేశాను, ఏం కావాలంటే ఇస్తాను, ఇప్పుడు ఇస్తాను, ఇప్పుడు నాకు మెసేజ్ పెట్టమని ఇస్తాను, అవసరమంటే ఇస్తాను. నేను తండ్రినండి, ఎందుకు చేయను? ఇట్స్ మై డ్యూటీ. అది ప్రజలెవరు కానీ ఎవరు కూడా ఆలోచించవలసిన అవసరం లేదు. అందరూ ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ నా సమాధానం అది. నా పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటాడు ఈ నాన్న. చూస్తే కదా దువ్వాడ శ్రీనివాస్ 30 ఏళ్ళ తన వివాహిత జీవితంలో భార్యతో ఎన్ని వేధింపులు పడినా కూడాను పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ఒక స్థాయికి రావాలన్న ఆయన శ్రమ ఫలించి ఈరోజు ఎమ్మెల్సీగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కేవలం ఒక మహిళతో ఆమె అక్రమ సంబంధం అంటగట్టి ఆమె బజారు పాలు చేస్తున్న తన భార్య వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చిన తండ్రిగా వాళ్ళకి భవిష్యత్తులో కూడా తండ్రిగా అండగా ఉంటాను, వారికి ఎటువంటి కూడాను అన్యాయం తలబెట్టే పరిస్థితి మాత్రం లేకుండా. మరోవైపు చూస్తే కనుక కేవలం ఆస్తుల కోసం మాత్రమే వీరు చేస్తున్నటువంటి ప్లాన్లో పిల్లలు కూడా తల్లి ట్రాప్లో పడ్డారు. ఈరోజు తన భవిష్యత్తును పూర్తిగా ఛిద్రం చేసినటువంటి వాణి విషయంలో మాత్రం తను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం, విడాకులకు కూడాను అప్లై చేసే పరిస్థితి ఉంది. పిల్లలకు మాత్రం ఆస్తులు పంపగానే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసాం. ఇటు వస్తే ఇక దివ్వల మాధురి విషయానికి వచ్చేసరికి మాత్రం ఆమె మా భార్యాభర్తల కారణంగా సమాజంలో ఒక ఆరోపణలు ఎదుర్కోవాల్సి పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఆమెకు మాత్రం పునర్జన్మించిన నేపథ్యంలో ఆమెను మాత్రం ఒక స్నేహితురాలుగా పరిగణలు తీసుకుంటాను. తన కష్టాల్లో ఉన్నప్పుడు చేదోటుగా ఉన్నటువంటి ఆమె విషయంలో మాత్రం ఒక స్నేహితుడిగా ఆదుకునేందుకు మాత్రం నేను సంసిద్ధంగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేస్తాం. మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది? విడాకులకు అప్లై చేసిన శ్రీనివాస్కి కోర్టు విడాకులు ఇస్తుందా? వాణి తన పిల్లలను పెట్టుకొని ఈరోజు శ్రీనివాస్ను విడిచిపెడుతుందా, లేకపోతే మళ్ళీ పగ సాధింపు ద్వారా అడుగులు వేస్తుందా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు పెద్దలు. కాకపోతే రచ్చగెలిచినటువంటి దువ్వాడ శ్రీని ఎమ్మెల్సీ ఈరోజు ఇంట్లో మాత్రం ఈదుపాలైన రంగంలో ఎటువంటి అతిశక్తులు 2 ఏళ్లుగా తన కుటుంబ అంతర్మదనాన్ని పడుతూ రాజకీయంగా లైమ్లైట్లో ఉంటూ ఎమ్మెల్సీ పదవిని దక్కించుకుని 2024 సార్వత్రిక ఎన్నికల్లో టెక్కల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ పార్టీ నుండి అత్యధిక ఓట్ బ్యాంక్ సంపాదించుకున్నా కూడాను ప్రజాక్షేత్రంలో ఓటపాల. అయితే రాజకీయ పరంగా ఆయనకున్నటువంటి ఎదుగుదల ఓవైపు అయితే కుటుంబ పరంగా మాత్రం ఈరోజు భార్యతో పాటు పిల్లలను కూడా దూరం చేసుకున్న పరిణామాలను, అసలు ఈ పరిణామాల కారణం ఏంటి? అంతలా ప్రజాక్షేత్రంలో ఆదరాభిమానం పొందినటువంటి దువ్వాడ శ్రీనికి ఇంటిపోరు ఎందుకు వెంటాడుతుందని విషయం ప్రశ్న ఆయనతో మాట్లాడదాం. చూస్తే కనుక ఈ వ్యవహారం 2 ఏళ్ళుగా మీ మధ్యన జరుగుతుంది. మీకు మీ భార్యకు ఉన్నటువంటి ఆ తగాదాల నేపథ్యంలో ఇంకొక మహిళ మీ జీవితంలోకి వచ్చే పరిస్థితుల్లో ప్రాణంగా అభిమానించి ప్రేమించి పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచిన పిల్లల్ని కూడా దూరం అయ్యారు. ఈరోజు వారిని చూడడానికి కూడా మీరు మనసు ఎందుకు అసలు పరిణామం? నా వివాహం జరిగి 30 ఏళ్ళు అయింది ఈ 24వ సంవత్సరానికి.